పిఠాపురం వర్మగా గత రెండేళ్లుగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రాచుర్యం పొందిన ఎస్వీఎస్ఎన్ వర్మ మూడేళ్లకు ముందే కర్చీఫ్ వేసేశారు. 2029లో ఖచ్చితంగా పోటీకి రెడీ అని సిగ్నల్స్ ని పంపేశారు. తనకు టికెట్ రాకుండా ఈసారి ఏ శక్తి అడ్డుకోలేదని ధీమాగా ఉన్నారు. ఇంతకీ వర్మలో అంతటి నమ్మకం కలగడానికి కారణం ఏమిటి అంటే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన. పిఠాపురం కూడా రెండుగా మారుతుంది అని, అందులో ఒకటి తనకు దక్కుతుంది అని భావించి ముందే స్కెచ్ గీసే పనిలో వర్మ ఉన్నారు అని అంటున్నారు. పిఠాపురం నియోజకవర్గం 3 లక్షలకు పైగా జనాభాతో ఉంది. ఇక్కడ 3 మండలాలు, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. దాంతో ఖచ్చితంగా ఈ సీటు విభజనలో 2 అవుతుందని అంటున్నారు. అయితే అలా 2 అయ్యే సీట్లలో వర్మకు ఛాన్స్ ఉంటుందా అన్నదే చర్చ. టీడీపీ అధినాయకత్వం ఆయనకు టికెట్ ఇవ్వాలనుకున్న రెండవ సీటు మహిళలకు కేటాయిస్తే వారికి రిజర్వేషన్ అయితే ఇప్పుడు సంగతేంటి అన్న చర్చ కూడా వస్తుంది. అయితే దానికి కూడా వర్మ విరుగుడు మంత్రం కనిపెట్టేశారు అని అంటున్నారు. వర్మ ఎంత తెలివిగా అడుగులు వేస్తున్నారు అంటే తాజాగా జరిగిన పార్టీ కొత్త ఆఫీస్ ఓపెనింగ్ కి ఆయన తన సతీమణితో కుమారుడితో కలిసి హాజరయ్యారు. ఈ విధంగా క్యాడర్ కు వారిని ముందే పరిచయం చేసేశారు. పిఠాపురం రెండవ సీట్ మహిళలకు రిజర్వ్ అయితే తన భార్య చేత పోటీ చేయించడానికి వర్మ ప్రిపేర్ అయిపోతున్నారు అని అంటున్నారు. అలా కాకుండా యువతకు అవకాశం ఉంది అని టీడీపీలో అంటే తన కుమారుని గిరీష్ ని సిద్ధం చేయాలనుకుంటున్నారు. ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు తమ కుటుంబంకు చేజారకుండా చూసుకుంటుంటూ చాలా తెలివిగానే ఆయన అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. అయితే మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో బలోపేతమైన జనసేన రెండవ సీటు వస్తే పోటీ పడకుండా ఉంటుందా అన్నది అసలైన ట్విస్ట్. ఎందుకంటే 2024లో కేవలం 21 సీట్లకే పరిమితమైన ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో రెట్టింపు సీట్లకు పోటీ చేస్తుందని అంటున్నారు. అలా తమకు బలమున్న సీట్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. తాము ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సీట్లలోనే 2 అయితే ఆ సీట్లనే తీసుకుంటే తమకు గెలుపు సులువు అవుతుంది అని జనసేన నేతలు అంటున్నారు. అది సహజమైన డిమాండ్ అని కూడా అంటున్నారు. క్యాడర్ లీడర్ ఉన్న చోట వదులుకొని కొత్త సీట్లు రిస్క్ చెయ్యరు కదా అని అంటున్నారు. ఆ విధంగా జనసేన చూపు కూడా రెండవ సీటు మీద ఉంది అని అంటున్నారు. దాంతో వర్మ వర్సెస్ జనసేన కంటిన్యూ అవుతుందా, ఎక్కువ సీట్లు వచ్చినా వర్మకు పోటీకి రూట్ క్లియర్ అవుతుందా లేదా అన్నది చర్చగా ఉంది మరి.